క్రైమ్, థ్రిల్లర్. ఇప్పుడు ఏ చిత్ర పరిశ్రమలో చూసినా ఇదే జోనర్ హవా నడుస్తోంది. ఓటీటీలో కూడా ఈ తరహా చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుండటంతో దర్శక నిర్మాతలు వాటి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. వరుసగా హత్యకు గురికావడం, వాటిని కథానాయకుడు ఛేదించడం పాయింట్ పాతదే అయినా కథనాన్ని నడిపించడంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే సినిమా హిట్ అయినట్టే. ఇటువంటి కథాంశంతోనే రూపుదిద్దుకున్న అవే కళ్ళు చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించారు. త్రిలోక్ చంద్ర దర్శకత్వంలో ఏవిఎం సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. కాంచన కథానాయిక. గుమ్మడి, రాజనాల, నాగభూషణం, పద్మనాభం, రమణారెడ్డి, గీతాంజలి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. 1967 డిసెంబర్ 14న విడుదలైన అవే కళ్ళు చిత్రం ఫస్ట్ రిలీజులో పెద్దగా ఆడకపోయినా తరువాత విడుదలైన ప్రతిసారి భారీ విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా అత్యున్నత ప్రమాణాలతో తీసిన అవే కళ్ళు చిత్రం నేటికి తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల జాబితాలో మొదటి వరుసలో ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ క్రైమ్ పిక్చర్స్ చాలా వచ్చాయి, కానీ కలర్లో రూపుదిద్దుకున్న తొలి తెలుగు క్రైమ్ చిత్రం అవే కళ్ళు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో పలు చిత్రాలను నిర్మించిన ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను తీసింది. కృష్ణ హీరోగా అవే కళ్ళు పేరుతో తెలుగులో అదే కనగల్ పేరుతో రవిచంద్రన్ హీరోగా తమిళంలో నిర్మించింది. హీరో కృష్ణ తొలి చిత్రం తేనె మనసులో రంగుల్లో రూపుదిద్దుకుంది. ఆయనకు రెండవ రంగుల సినిమా అవే కళ్ళు. వరుస క్రమంలో చూస్తే 10వ చిత్రం అవే కళ్ళు. ఆ రోజుల్లో ఆర్టిస్టులు ఎవరైనా సరే కాలేజీకి వెళ్ళినట్లు రోజు స్టూడియోకి వెళ్ళి రిహార్సల్స్లో పాల్గొనాల్సిందే. హీరో కృష్ణ కూడా ప్రతిరోజు స్టూడియోకి వెళ్ళి రిహార్సల్స్లో పాల్గొనేవారు. ఇందులో ఆయన క్లబ్ డ్యాన్సర్గా నటించారు. కృష్ణ, కాంచన జంటగా నటించిన తొలి చిత్రం ఇదే. డ్యాన్స్ రిహార్సల్స్లో కాంచన ఆయనకు హెల్ప్ చేసేవారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ 2 చిత్రాలని నిర్మించారు. కాంచన, గీతాంజలి 2 భాషల్లోనూ నటించారు. తెలుగులో పద్మనాభం పోషించిన పాత్రను తమిళంలో నాగేష్ చేశారు. అవే కళ్ళు చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో భక్త ప్రహ్లాద షూటింగ్ కూడా జరిగేది. 1950 దశకంలో వదిన, సంఘం వంటి చిత్రాలు నిర్మించి ఆర్థికంగా నష్టపోయిన ఏవిఎం సంస్థ అధినేత మెయ్యప్పన్ చెట్టియార్ ఆ తర్వాత చాలా కాలం తెలుగు చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్నారు. మళ్ళీ లేత మనసుల సినిమాతో ఆయన తెలుగులో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. తెలుగులో రంగుల చిత్రాలు తీయడానికి వెనుకాడుతున్న రోజుల్లో కథ మీద ఉన్న నమ్మకంతో కలర్లో తీస్తేనే సినిమాకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయంతో భక్త ప్రహ్లాద చిత్రాన్ని రంగుల్లో ప్రారంభించారు. ఈ చిత్రాన్ని నిర్మాణ బాధ్యతలు మెయ్యప్పన్ స్వీకరించారు. ఆయన కుమారులు మురుగన్, శరవణన్, కుమరన్ సారథ్యంలో అవే కళ్ళు చిత్రం షూటింగ్ జరిగేది. భక్త ప్రహ్లాద చిత్రాన్ని ఎవరు చూస్తారన్న చులకన భావం ఈ కుర్ర నిర్మాతల్లో ఉండేది. ఎలాగూ ఫ్లాప్ అయ్యే సినిమానే కనుక దాని మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం అనవసరమని వారి అభిప్రాయం. అందుకే ఏవిఎం స్టూడియోలో అన్ని ఫ్లోర్స్లో సెట్స్ వేశారు. భక్త ప్రహ్లాద సెట్స్ కోసం ఫ్లోర్ దొరకడం కష్టమయ్యేది. అయితే పెద్ద ఆయనకు భక్త ప్రహ్లాద మీద నమ్మకం ఎక్కువ. అందుకే కొడుకులు సహకరించకపోయినా ఓపిక వహించి భక్త ప్రహ్లాద చిత్రాన్ని పూర్తి చేశారు మెయ్యప్పన్. భక్త ప్రహ్లాద, అవే కళ్ళు చిత్రాల షూటింగ్స్ దాదాపు ఒకే సమయంలో జరిగిన వీటిల్లో భక్త ప్రహ్లాద షూటింగ్ ముందు పూర్తి కావడం గమనార్హం. అలాగే అవే కళ్ళు కంటే చాలా ముందుగానే, అంటే 1967 జనవరిలో భక్త ప్రహ్లాద చిత్రం విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీస్తుండడం వల్ల విపరీతమైన జాప్యం ఏర్పడి 1967 డిసెంబర్లో అవే కళ్ళు విడుదలయ్యింది. అవే కళ్ళు చిత్రం పేరు చెప్పగానే మా ఊళ్ళో ఒక పడుచుంది, దెయ్యమంటే భయం అన్నది పాట గుర్తుకు వస్తుంది. హీరో కృష్ణ పద్మనాభంపై చిత్రీకరించారు. చాలా పాపులర్ సాంగ్ ఇది. అలాగే డమ్ 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 గంగిరెద్దు దాసరోడు వచ్చాడు పాట కూడా వినిపిస్తుంది. అవే కళ్ళు చిత్ర నిర్మాణ సమయానికి దేశంలో కలర్ ముడి ఫిలిం కొరత తీవ్రంగా ఉండేది. నిర్మాత విదేశీ మారక ద్రవ్యాన్ని తన చిత్రాల ఎగుమతితో సంపాదించి దాంతో కలర్ ఫిల్మ్ కొనాల్సి వచ్చేది.
దీనివల్ల విదేశీ మార్కెట్ ఉన్న తమిళ, హిందీ చిత్రాలకు మాత్రమే కలర్ ఫిల్మ్ కొనడానికి విదేశీ మారక ద్రవ్యం అందుబాటులో ఉండేది. అప్పట్లో తెలుగు చిత్రాలకు విదేశీ మార్కెట్ లేకపోవడంతో తెలుగు నిర్మాతలకు ఈ అవకాశం ఉండేది కాదు. కోటా లేకపోవడం వల్ల రంగుల్లో సినిమా తీయాలంటే బ్లాక్లో కలర్ ఫిల్మ్ కొనాల్సి వచ్చేది. ఎన్టీఆర్ నటించిన లవకుశ చిత్రం వసూళ్లలో కొత్త రికార్డును సృష్టించిన ఆ వెంటనే తెలుగులో కలర్ సినిమాలు రాకపోవడానికి కారణం ఇదే. లవకుశ, రహస్యం, అవే కళ్ళు చిత్రాలను పరిశీలిస్తే లవకుశ తమిళ వెర్షన్పై వచ్చిన విదేశీ మారక ద్రవ్యంతోనే నిర్మాత శంకరరెడ్డి ఏఎన్ఆర్తో రహస్యం చిత్రాన్ని రంగుల్లో తీశారు. అవే కళ్ళు చిత్ర నిర్మాణ సమయానికి దేశంలో కలర్ ముడి ఫిల్మ్ కొరత తీవ్రంగా ఉండేది. ఇక ఏవిఎం సంస్థ అంతకుముందు తాము తీసిన తమిళ చిత్రాల విదేశీ ఆదాయంతోనే కలర్ ఫిల్మ్ కొనగలిగే స్తోమత సంపాదించుకుంది. అవే కళ్ళు, భక్త ప్రహ్లాద చిత్రాలను రంగుల్లో తీయడానికి కారణం ఇదే. మరో విషయం ఏమిటంటే అవే కళ్ళు చిత్రాన్ని ఈస్ట్మన్ కలర్లో ఎక్స్పోజ్ చేసి ప్రింట్లు మాత్రం ఆర్ఓ కలర్ తీశారు. ప్రింట్ల విషయంలో ఈ పద్ధతి పాటిస్తే సినిమా అపజయం పొందిన నష్టం తక్కువ శాతంలో ఉంటుందని మెయ్యప్పను భావించి అలా చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.